అంతా బాగున్నప్పుడు నేనే అని చెప్పుకోవడం, విషయం కేసుల వరకు రావడంతో అధికారులు కదా అన్నీ చూసుకోవాల్సిందని ప్లేటు ఫిరాయించడం. ఫస్ట్ కేసీఆర్, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే బాటలో పయనించారు. క్లెయిమ్ విషయానికి వస్తే పోటీలు పడ్డ తండ్రి తనయులు విషయం కేసుల వద్దకు రావడంతో అధికారుల మేరకు నెపాన్ని నెట్టేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల విషయంలో కేసీఆర్ ఏం చేశారో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే పని చేశారు. క్రెడిట్ మొత్తం అధికారంలో ఉన్న సమయంలో తామే క్లెయిమ్ చేసుకొని ఏదైనా తప్పులు దొరికితే అధికారులను మాత్రమే బ్లేమ్ చేయడానికి నాయకులు సిద్ధపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నా కూడా కీలక పోస్టుల కోసం, ఇతర అవసరాల కోసం అధికారులు నిత్యం రాజీ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేసి కేసుల్లో చిక్కుకొని జీవితం మొత్తం పోయినా కూడా చాలామంది ఇంకా మారటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు చెప్పింది చేయడానికి ఇంకా సిద్ధపడుతూనే ఉన్నారు. ఫలితం ఎప్పటికప్పుడు కొంతమంది ఐఏఎస్లపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా అటు ఏసీబీతో పాటు ఈడీ కేసు కూడా ఎదుర్కోబోతున్నారు. తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరం అనే చెప్పాలి. కానీ రక్తాన్ని రంగరించి చెమటోడ్చి ఈ ప్రాజెక్టులు డిజైన్లు చేసినట్టు కేసీఆర్ పలుమార్లు మీడియా సమావేశాలతో పాటు పలు బహిరంగ వేదికల మీద కూడా చెప్పుకున్నారు. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన కొన్ని బ్యారేజీలు అసలు పనికి రాకుండా పోయాయో ఆ వెంటనే ఆయన ప్లేట్ ఫిరాయించారు. ఒక ఇంటర్వ్యూలో డిజైన్ల గురించి తనకేమి తెలుసని, ఇదంతా ఇంజనీర్లు అధికారులే చూసుకోవాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పలు సందర్భాల్లో కాళేశ్వరం డిజైన్ను తానే చేసినట్లు చెప్పుకున్న కేసీఆర్ వ్యవహారం రివర్స్ కావడంతో తన మాటను కూడా రివర్స్ చేశారు. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు కేటీఆర్ కూడా పయనించారనే చెప్పాలి. తెలంగాణలో ఇప్పుడు దుమారం రేపుతుంది ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం. ఏసీబీ ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అంతా తాను చెప్పినట్లే జరిగిందని, దీనికి పూర్తి బాధ్యత తనదే, అధికారులకు ఏమీ సంబంధం లేదంటూ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చారు. ఈ మాటలు చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆయన ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించారనే చెప్పాలి. తాజాగా కేటీఆర్ తరపున ఆయన లాయర్లు కోర్టుకు సమర్పించిన రిప్లై అఫిడవిట్లో నిబంధనల ఉల్లంఘనతో తనకు సంబంధం లేదన్నారు. ఇదేమైనా ఉంటే అధికారులే చూసుకోవాలంటూ అందులో పేర్కొన్నారు. బిజినెస్ రూల్స్, ఇతర నిబంధనలు చూసుకోవాల్సింది అధికారులే కానీ మంత్రి అయినా తాను కాదన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తనకు అసలు ఎలాంటి అధికారాలు ఉండవని, అలాంటప్పుడు ఈ విషయంలో తన పాత్ర ఎలా ఉంటుందంటూ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదే కేటీఆర్ కొద్ది రోజుల క్రితమే ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో అధికారులంతా తాను చెప్పినట్లు మాత్రమే చేశారంటూ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఈడీ కూడా ఇందులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు కేటీఆర్ ఫ్లేట్ ఫిరాయించారు. నిబంధనల ఉల్లంఘనతో తనకు సంబంధం లేదు, ఇదంతా అధికారులే చూసుకోవాలంటూ చెప్పుకొస్తున్నారు ఇప్పుడు ఆయన. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తుంది. జనవరి 7న తమ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వీళ్ళిద్దరూ జనవరి 2, 3 తేదీల్లో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్ ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఏసీబీ కేసుతో పాటు ఈడీ కేసును కూడా ఎదుర్కోక తప్పదు. ఒక కేటీఆరే కాదు, అరవింద్ కుమార్, మాజీ సీఈలది కూడా అదే పరిస్థితి. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో చాలా ఉల్లంఘనలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కోర్టుకు చెప్తూ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.